హాయ్ అండి, నేను మీ నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్న దర్వాజాలు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ 20 years బ్యాక్ చిలకూరుపేటలో పూర్ణయ్య గారు అనే అతను పాలిష్ పట్టిన తలుపులండి. ఇవి టేక్ వుడ్తో చేసి ఇంతవరకు చెక్కు చెదరలేదు. మళ్ళీ మేము ఇంతవరకు దీన్ని రిపీట్గా పెయింట్ వేయటం కానీ ఏమన్నా మొక్కుడు పెట్టడం కానీ చేయలేదు. అష్టలక్ష్మి అండి. దారిలో మాకు విండో ఉంటుందండి. విండో కూడా అలానే ఉంటుందండి. అసలు వాళ్ళు మామూలుగా 2 months 3 months పైన ఒక్కొక్క మొత్తం మీద 1 year పట్టింది వుడ్ వర్క్ చేయడానికి. కానీ పాపం చాలా బాగా చేశారు. ఇంతవరకు చెక్కు చెదరలేదంటే 1 year కాదు 2 years అయినా చేయించుకోవచ్చు. ఇది ఒక విండో అండి అక్క వాళ్ళ ఇంటికి. కొనుక్కునేది ఇది. అంటే నేను వీటిలో ఉన్న గొప్పతనము ఆర్ట్ చెప్తున్నాను. ఇది నా పుట్టినిల్లు గొప్పని కాదు, దీంట్లో ఉన్న ఆర్ట్ని చెప్తున్నాను. ఇప్పుడు ఓర్ని అట్లా వేస్తే అట్లా అపార్ట్మెంట్స్లో ఎట్లా వేస్తే అట్లా తెల్లబడిపోతున్నాయి. ఈ 20 సంవత్సరాలండి. మళ్ళీ మా ఇంటికి దాదాపు రోజుకి 10 మంది అన్నం తినే వెళ్ళేది. మాది పల్లెటూరు అని చెప్పాను కదండి. మా ఇంట్లో కొరవలేదు, వచ్చిపోయే వాళ్ళు ఎక్కువే ఉంటారు మాకు. మా అక్క కూడా అలానే వండి పెట్టిద్ది. అందుకనే నేను పల్లెటూరు అని చాలా గొప్పగా చెప్తాను ఫస్ట్ నుంచి. బాల్కనీ అనరండి, పంచా అంటారు కదా, వరండా పంచా అని. ఇది దానికి అక్క లోపలికి వెళ్ళేటప్పుడు బాబాని పెట్టింది, బాబాని చెక్కించింది. ఎంత అద్భుతాలు ఉంటాయి, మామూలు కాదండి. అంత బాగా చేశారు. అక్క కూడా అంతే నీట్గా ఉంచుకుంటుంది. ఇదిగోండి మా ఊరు. ఇది పైన మాస్టర్ బెడ్రూమ్ తలుపండి. అసలు చూడండి అండి, అసలు ఇంతవరకు కూడా కొత్తగా ఇప్పుడు చేసినట్టు అనిపిస్తాయి. ఇది ఇంకోటండి. ఇదండి మా ఊరు. వెనకటి నుంచి మా ఊరికి మంచి పేరే ఉందండి. చాలా కష్టపడతారు. వ్యవసాయ పరంగా చాలా గొప్ప ఊరు. చదువుకు కానీ వ్యవసాయానికి కానీ ఎఫెక్షన్కి కానీ చాలా బాగుంటుంది. ఒక మనిషికి బాగోలేదంటే మా ఊర్లో వైద్య సౌకర్యం లేదండి. అందుకని మేము చీరాలు కానీ అప్పట్లో గుంటూరు కానీ తీసుకొస్తే ఎవరి జేబుల్లో డబ్బులు ఉంటే వాళ్ళు బీరువాళ్ళ ఎనపెట్లు ఉండేవి అందరికి. చాలా వరకు మాకు ఎనపెట్లో డబ్బులు ఒక్కొక్కరు ₹1,00,000 పెట్టుకొని వచ్చి వాళ్ళు ఇస్తారా ఈరా అని కూడా ఆలోచించేవాళ్ళు కాదండి మా వాళ్ళు. తీసుకొచ్చి ముందు ఆ వైద్యం జరగాలనుకునే ఊరు మా ఊరు. అందుకనే నేను మా ఊరు గురించి అంత గొప్పగా చెప్తాను. ముందు వెనక చూసుకునే పని లేదు. ఎవరో కాదు, మా కుటుంబంలో ఒక ఇన్సిడెంట్ జరిగితేనే మాకు దాదాపు 25 లక్షలు ఎవరు తీసుకొచ్చారో కూడా తెలియదు. అంతమంది తీసుకొచ్చి ఇచ్చారు. తర్వాత మేము సరి చేసుకొని ఎవరి వాళ్ళకి చేస్తాము. ముందు మనకి ఆర్థిక సాయం కాదు, మానసిక సాయం కానీ బలం అనేది కావాలి. అది మా ఊరి నుంచి చాలా బాగా వస్తుంది. మమ్మల్ని అందరినీ రక్షిస్తుంది ఆ తల్లి అండి, పోలేరమ్మ తల్లి. చాలా బాగుంటుంది. చెరువు మధ్యలో ఉంటుంది మా తల్లి. అది పోలేరమ్మ గుడి అండి మా ఊరిది. అది మా వేణుగోపాల స్వామి గుడి అండి. మేము చిన్నప్పటి నుంచి మాకు అక్కడ భజన చేసుకుంటాం. మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు అందరం విష్ణు లలిత బాగా చదువుతారు. మాకు దేవుడు అంటే కొంచెం భక్తి, అంటే మూఢ భక్తి ఉండదండి మాకు. అవసరాన్ని బట్టి పూజ చేస్తాం. కంటిన్యూషన్గా పూజలోనే కూర్చోవాలనుకోం. కానీ దేవుణ్ణి అదిగోనండి మా వేణుగోపాల స్వామి గుడి. పక్కనే బాబా గుడి ఉంది. అయితే పల్లెలు మట్టుమాయమైపోతుందంటానికి ఇప్పుడిప్పుడే ఇంతవరకు ఉన్నారండి మా ఊర్లో. అందరూ ఇంకెటో చదువులకు వెళ్ళిపోయి యూఎస్ఏనో హైదరాబాద్ అనో బెంగళూరు అని వెళ్ళిపోయారు. ఇది చర్చ్ అండి. మా ఊరిలో మధ్యలో ఊరు ఉంటుంది.
ఇటుపక్క మాలిపల్లి, ఇటుపక్క చాకలపాలెం, ఇటుపక్క గొల్లపాలెం, ఒక పక్క అన్నీ అంటే కులాలు చెప్పట్లేదండి, మాదిగపల్లి అని అట్లా ఉంటుంది. సావిళ్ళు అంటే మేము కొష్టాలు అంటామండి, గేదెలను కట్టేసుకునే కొష్టాల మట్టుకు ఊరు మధ్యలో, మాకు వెనక ఎవరు పెట్టారో నాకు తెలియదు ఆ విషయం. కొష్టాల మట్టుకు ఊరు మధ్యలో అసలు ఉండవు, ఊరు చివరనే ఉంటాయి. అది మా ఊర్లో ఉన్న చాలా గొప్ప విషయం అండి. గేదెలు కానీ ఆవులు కానీ బజారుల్లో తిరగవు, అందుకని చాలా శుభ్రంగా ఉంటుంది. ప్లస్ కష్టజీవులండి, బాగా కష్టపడతారు, బోళ్ళ ఆస్తులు ఉంటాయి. మాకు ఆర్థికంగా మా ఊరు చాలా బలపడ్డ ఊరే, కానీ చాలా కష్టపడతారు. మనం ఎందుకు పొలం వెళ్ళాలి అని కూడా అనుకోరు. అందరూ పొలం అది వెళ్తారు. మాది దాదాపు ఆ చెట్లు వెనకుందండి మా కష్టము. ఆ కష్టాల దగ్గర కూడా ఖాళీ లేకుండా కూరగాయ పాదులు పెడతారు. ఇదండి నా నా సామ్రాజ్యం అనొచ్చు, నాకు ఇష్టమైన ప్లేస్ అనొచ్చు. నాకు ఇష్టమైన ప్లేస్ అనొచ్చు కదండి, నాకు చాలా ఇష్టం. ఊరు వస్తున్నానంటే పొలిమేరల నుంచే రెక్కలు ఎగురుతాయి. ఇదండి ఈ నాగేశ్వర ఆంటీ పుట్టిన ఊరు సంగతి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఓకేనండి, ఉంటానండి, నమస్తే.